ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలోడువై చచ్చేంత వరకు ప్రేమించు. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. రా కూర్చో, కూర్చో. దేవిక, చూడు, నన్ను చూడవే. నేను నిన్ను ఎంత గారాబంగా పెంచానో తెలుసా? మీ నాన్న చనిపోయిన టైంలో నువ్వు 7th క్లాసే. మీ అక్క ధరణి పెళ్లి తర్వాత ఇక్కడికి వచ్చావు. అల్లుడి జీతం బ్రతకడానికే సరిపోదు. బ్రతకడానికి 12 గంటలు అందరింట్లో వంట చేసేదాన్ని. ఆయన డబ్బులు అంతంత మాత్రమే. ఇంకోవైపు అల్లుణ్ణి చూస్తుంటే పోర్చరి ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ఇంటి భారం అంతా నా మీద పడింది. నేను చెప్పేది అర్థం అవుతుందా? ఇంకోవైపు నువ్వు ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్ అని వెళ్లిపోయావు. ధరణి భర్త జాబ్ పోగొట్టుకుని అవమానంతో ఉన్న నాకు నీకు మంచి జాబ్ వచ్చిందని తల ఎత్తుకున్నాను. నా బిడ్డ ఇప్పుడు పెద్ద ఆఫీసర్ అయ్యిందని ఎంతో సంతోషంగా గర్వంగా చెప్దామనుకున్నాను. కానీ నువ్వేం చేశావు? నీకు నచ్చిన వాడితో నా మాట వినిపించుకోకుండా వెళ్ళిపోయావు. ఏడోకు. నీ ట్రైనింగ్ అయిపోయి వస్తావు. అప్పుడు నీకు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చెయ్యాలి. అంతలో ధరణి పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు. కొన్నాళ్ళు నీ దగ్గర, ఇంకొన్ని రోజులు వాళ్ళ దగ్గర నా బిడ్డలు, మనవళ్ళు, మనవరాళ్ళని చూసుకుంటూ జీవితం అంతా హాయిగా బ్రతకాలని ఎన్నో కలలు కన్నానే. కానీ నువ్వు మన జాతి కాని వాణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావు. నా మనసుని ముక్కలు ముక్కలు చేశావు. తెలిసిన వాళ్ల ముందు తలెత్తుకోలేకపోయాను. ఎంత అవమానమో. చాలా కుంగిపోయాను. సారీ అమ్మా. ఏం సారీనే? ఆ బాధని దిగమింగుకుని అవమానాలకు చెవులు మూసుకుని మళ్ళీ ఆవకాయ మాగాయ అంటూ ఈ ఇంటింటికి తిరిగి పచ్చళ్ళు పెట్టడం, వంటలు చేయడం తప్పలేదు. వయసులో ఉన్నప్పుడు తెలియలేదు. ఇప్పుడు వయసు మీద పడుతున్న కొద్దీ అలసట వస్తుంది. పండగొస్తే పిండి వంటలు చేస్తూ, చావులు తద్దినాలు వస్తే వడలకు రుబ్బుతూ, 2 పూటల అన్నం కోసం రోజంతా గొడ్డు చాకిరీ చేసేదాన్ని. చాలమ్మా, సారీ అని చెప్పాను కదా. రాత్రులు నిద్రపోయేదాన్ని కాదు. బాధ. ఇంకోవైపు ఒళ్ళంతా నొప్పులు. తల నుంచి పాదాల దాకా నిలబడి పని చేసి చేసి మోకాళ్ళ నొప్పులు, భుజాల నొప్పులు. ఎలా ఉంటుందో తెలుసా? చేతులు కూడా పైకెత్తలేకపోయేదాన్ని. నూనెతో చేసిన వంట వల్ల ఒళ్ళంతా నూనె వాసన. ఎప్పుడో తెల్లవారుజామున నిద్ర పడుతుంది. అప్పుడు కలలో నువ్వు అమ్మా అని పిలుస్తావు. ఏమ్మా, ఎలా ఉన్నావని అడిగేలోపు తెల్లారిపోతుంది. సర్లే, ఎలా ఉన్నావు నువ్వు? బాగున్నాను. ఏం బాగున్నావో ఏమో, చూస్తే తెలుస్తుంది. ముఖమంతా పీక్కుపోయింది.
అల్లుడు బాగా కష్టపెడతాడా? మరి నువ్వు ఒక్కదానివే వచ్చావెందుకు? అబ్బాయి కూడా ట్రాన్స్ఫర్ తీసుకుని వస్తాడా? మరి వదిలేసొచ్చావా? అదేదో సరిగ్గా చెప్పవే. కష్టపెట్టట్లేదంటావు, వదిలేసి రాలేదు అంటావు, ఒంటరిగా వచ్చావు, అబ్బాయి రాడు అని అంటావు. ఏం జరిగిందమ్మా? ఏమో అమ్మా, కొన్ని విషయాల్లో మా ఇద్దరికి సరిపోవడం లేదు. అంటే? అమ్మా ప్లీజ్, ఇప్పుడు ఆ విషయం వద్దు, ఇంకో రోజు చెప్తాను. నాకు బాగా ఆకలిగా ఉంది. ఎందుకు టిఫిన్ తినలేదా? లేదమ్మా, తినలేదు. 11 అవుతుంది, ఉదయం నుంచి ఖాళీ కడుపుతో ఉన్నావా? అలా అయితే నీ ఆరోగ్యం ఏమవుతుంది? ఏదో పయనం అక్కడేం చేస్తున్నారు? ఇట్రండి. వస్తున్నామమ్మా. ఏదో పయనం ఏదో గమ్యం ఇదేగా జీవితం. ఏదో పయనం ఏదో తీరం నిరంతరం. ఆ ప్రసాదం ఇలా ఇవ్వండి. ఏదో పయనం ఏదో గమ్యం ఇదేగా జీవితం. ఆటుపాటు తప్పవలే అలజడి మనసు ఒప్పదులే. అయినా పరుగులు ఆగవులే, ఏదో తీరం చేరునులే. కడలి బతుకు సుడులు తరచు, పడవ ప్రయాణం కడవరకు. కడలి బతుకు సుడులు ఇలాగే తినిపిస్తూ ఉండేది. ప్రయాణం కడవరకు. ఇవే ఇవే జీవన తరంగాలు. ఎక్కడుంటున్నావు? క్వార్టర్స్ ఇచ్చారు, అక్కడే ఉంటున్నాను. మరి భోజనం? నేనే చేసుకుంటున్నాను. నీకేం వస్తుందే వంట చేయడం? పుస్తకాల పురుగువి, ఒక్క పని కూడా నేర్చుకోలేదు. మంచి వంట మనిషిని పెట్టుకో పిన్ని. దీన్నే పెట్టుకో పిన్ని. ఎలాగో కాలేజ్లో పార్ట్ టైం, రోజుకి 3 గంటలే. ఇంకో పార్ట్ టైం వంట చేస్తుంది. నాకంటే వంటలో ఎక్స్పర్ట్ వీడే పిన్ని. ప్రతిరోజు వదినకి చేసి పెట్టి మిగిలిన వంట ఆఫీస్ కి తీసుకెళ్తాడు. చాలమ్మా. అమ్మా వెళ్దామా? నేను దేవికాతో వెళ్ళి ఇల్లు సర్దేసొస్తాను. నువ్వు కీర్తి ఇంటికెళ్ళండి. నేనింటికెళ్ళి ఏం చేయాలి? కారులో వచ్చావా? పద, నేను కూడా నీతో పాటు వస్తాను. ఒకసారి పంతులు గారికి చెప్పి ప్రత్యేక పూజలు చేయమని చెప్పాలి. అవునవును, స్వామితో పూజ చేయించి ధూపం వేయించి మూల మూలల్లో దాక్కున్న దుష్ట శక్తులన్నీ పారిపోవాలి. నీకన్నా దుష్టగ్రహాలు ఏముంటాయే? ఏయ్, రేయ్, ఏం మాటలు రావి? చాలి కాపు. పిన్ని, అమ్మమ్మ తాతయ్యది బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఉంది తెలుసా? తాతయ్య తలపైన పాగా చుట్టుకుని కళ్ళు పెద్దవి చేసి ఊపిరి బిగించుకుని నిల్చొనుంటారు. అమ్మమ్మ తలదించుకొని చీరను పూర్తిగా ఒళ్ళంతా కప్పుకొని, అమ్మమ్మ ఫేస్ కంటే అమ్మమ్మ చీరే ఎక్కువ కనబడుతుంది. ఆ కాలంలో అలా ఉండేది. ఇప్పుడు మొహం చూస్తేనే వెళ్లి వాలిపోతున్నారు. అంత ప్రేమ. కొద్దిగా గొడవ వస్తే ఏడుస్తూ కూర్చుంటారు. అది చూసేవారికి నవ్వు. అక్క, ఇకపై అమ్మకు అలాంటి జీవితం వద్దు. వద్దే వద్దు, నీతో పాటే ఉండు నువ్వు. ఇక్కడికొస్తే మళ్ళీ వంట పని మానదు. మరి మీ ఆయన వస్తే? ఇప్పుడు ఆయన విషయం ఎందుకక్కా? నువ్వు నా చెల్లివి. నేను కాకపోతే ఇంకెవరు నీ మంచి చెడులు అడిగి తెలుసుకుంటారు? వస్తే రానివ్వక్క, లేకపోతే లేదు. ఇంతవరకు ఒక్క ఫోన్ కూడా చేయలేదు. అంత కోపం ఎందుకు? ఆయన లేకపోయినా బ్రతకడం అలవాటవుతుంది. నేను ఆయన్ని ప్రేమించాను, ఇప్పటికీ ప్రేమిస్తున్నాను. కానీ ఆయన కూడా నా మీద ప్రేమ చూపించాలి కదా.
రెండు చేతులు కలిస్తేనే చప్పట్లైనా సంసారం అయినా ఎంత ఆఫీసర్నైనా సేద తీరేందుకు కావాల్సింది గుప్పడంత ప్రేమ. అదిప్పుడు అమ్మ పంచుతుంది. ఆయనతో నాకు అక్కర్లేదు, నాకమ్మే కావాలి. అమ్మని నాతో పాటే ఉండనివ్వు. మా నీ చేతి వంట ఎంత రుచిగా ఉందో. ఎన్ని రోజులైందో ఇలాంటి భోజనం చేసి. 10వ తరగతి కాగానే హాస్టల్కి వెళ్ళిపోయావు. ఇంటర్, డిగ్రీ, ఎంఏ ఇంకా చదువు పూర్తయ్యాక జాబు, ట్రైనింగ్ కోసమని వెళ్ళిపోయావు. దాదాపుగా 15 సంవత్సరాలైంది నా చేతి వంట తిని. అందుకే రుచిగా అనిపించుంటుంది. ఊరుకో అమ్మా. అమ్మ చేతి వంట ఎన్ని రోజులు తిన్నా, ఎన్నిసార్లు తిన్నా రుచిగానే ఉంటుంది. కానీ మా అమ్మ చేతి వంట చాలా స్పెషల్. నాకే కాదు, ఎవ్వరు తిన్నా ఇలాగే చెప్తారు, ఎంత బాగుందో, ఎన్ని రోజులైందో ఇలాంటి ఫుడ్ తిని అని. నీ చేతి వంట అమృతం అమ్మా. ఇంత బాగా వంట ఎక్కడ నేర్చుకున్నావు? మీ అమ్మ నేర్పించిందా? లేదు, నా పెళ్ళయ్యే నాటికి నాకు 12 ఏళ్ళు. చిన్నదాన్ని కదా. అప్పుడు మీ నాన్నే నాకు వంట చేయడం నేర్పించారు. తర్వాత నిదానంగా నేనే నేర్చుకున్నాను. జీవితమే అన్నీ నేర్పిస్తుంది. ఇప్పుడు నాకు నేర్పించు. ఊరుకోవే, నువ్వు పెద్ద ఆఫీసర్వి, నీకేమవసరం వంట పని? డబ్బులిస్తే బోల్డంతమంది వంట చేస్తారు. నేనే నీకొక మంచి వంట మనిషిని చూస్తాను. ఏమొద్దు, నువ్వు నాతో పాటు ఇక్కడే పర్మనెంట్గా ఉండిపో. ఉంటా. మీ ఆయన వచ్చేంతవరకు ఉంటాను. ఆయనొస్తే నేనుండలేను. ఇంతకీ వాళ్ళ ఆచారాలు నా ఆచారాలకి సరిపోదు. ఇవన్నీ చూస్తూ నేను భరించే ఓపిక నాకు లేదు. మీ ఆయన వస్తే నేనిక్కడుండలేను. ఆయన రారమ్మా. అదేంటి అలా అంటున్నావు? విడాకులు తీసుకున్నావా? లేదు. మరి నిన్ను వదిలేశాడా? నేనే వదిలేసొచ్చాను. ఎందుకు? ఆయన నిన్ను సరిగ్గా చూసుకోవట్లేదా? అలా ఏం లేదు. నిన్నేమైనా కష్టపెట్టేవాడా? లేదు, చాలా ప్రేమగా చూసుకునేవారమ్మా. మరెందుకే వదిలేసొచ్చావు? ఆయన్ను పెళ్లి చేసుకోకుండా ఉండాల్సిందే. అసలేం జరిగిందో చెప్తేనే కదే నాకు తెలిసేది. నోరు తెరిచి నిజం చెప్పు. ఇద్దరం ఒకే స్థాయి ఆఫీసర్స్మే. డబ్బు బాగా సంపాదించుకునే జాబ్, లంచం ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న పోస్ట్లే. కానీ అక్రమంగా సంపాదించే వారిపై ఆదాయ పన్ను వేసేది మేమే. అయితే నా మొగుడికి బాగా బతకాలనే ఆశ. పెద్ద బంగ్లా, మంచి కారు, పెద్ద హోటల్స్కి వెళ్ళాలి, క్లబ్కి వెళ్ళాలి, బాగా లైఫ్ని ఎంజాయ్ చేయాలని ఆశ. అది తప్పనటం లేదు. అయితే మాకొచ్చే జీతంతో అలా బతకడం చాలా కష్టం. అలా ఉండాలి అంటే లంచం తీసుకోవాలి. ఆయనకి తప్పనిపించడం లేదు. ఆయన పెరిగిన వాతావరణం అలా ఉండేదేమో. డిపార్ట్మెంట్లో లంచం తీసుకునేవారున్నారు. లోకం ఎలా ఉంటే మనం అలా ఉండాలి. మనమేమీ అడగటం లేదు, వాళ్ళు ఇస్తున్నారు గనుకే తీసుకుంటున్నాను, అందులో తప్పే ఉంది అనేది ఆయన వాదన. అది నిజమే కదా. నలుగురితో పాటు నారాయణ, అందరితో పాటు మనం ఉండాలి కదా. నువ్వెందుకు అతి చేస్తావు? ఏంటమ్మా నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఏదో ప్రేమతో ఇచ్చారని తీసుకుంటే అలా అక్రమంగా వచ్చిన డబ్బులతో అనవసరంగా ఖర్చు పెట్టడం అలవాటవుతుంది. ఒక్కసారి అలా అలవాటయ్యాక ఇచ్చేవాళ్ళు ఇవ్వకపోతే అప్పుడు వాళ్ళని బెదిరించో భయపెట్టో తీసుకోవాలి. లేదంటే ప్రభుత్వాన్ని మోసం చేసి తీసుకోవాలి. అది తప్పు కదమ్మా. మనది కాని డబ్బుని ఎలా అమ్మ తీసుకుంటాం? అది బిచ్చగడికి వేసిన భిక్షం అవుతుంది, లేదంటే మోసం అవుతుంది. చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావే. బ్రతకడానికి ఇంత ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆయన కూడా అదే అంటారు. డబ్బంటే డబ్బంతే. నిజాయితీ అని గిరిగీసుకుని కూర్చుండేవాళ్ళు అక్కడే ఉంటారు,
ఆ గీత దాటితేనే బాగా పైకొస్తారనంటారు. ఒకవేళ దొరికినా అదే డబ్బుని యూజ్ చేసి బయటకొచ్చి బాగా లైఫ్ని ఎంజాయ్ చేస్తాననేది ఆయన ఉద్దేశం. ఆడపిల్లలకి ఆశ ఎక్కువ అంటారు. నీకు ఆశ లేదా? ఉంది. అది తీర్చుకోవడానికి మోసం చేయటం నాకిష్టం లేదు. దొరికితే అవమానం. దాన్నుంచి బయటపడేంత తెలివి నాకు లేదు. సరే, నీకది ఇష్టం లేదు, నువ్వు చెయ్యవు. కాని కొంతమంది జీతాన్ని పక్కన పెట్టి లంచంతోనే బ్రతికే వాళ్ళుంటారు. అసలు లంచాన్నే దగ్గరికి రానీయలేని వాళ్ళుంటారు నీలాగా. కాని కొంతమంది డబ్బుపైన వ్యామోహంతోనో, ఇంకొంతమంది ఇచ్చేవాళ్ళకి లేని నొప్పి మనకెందుకని తీసుకునేవాళ్లు ఉంటారు. అది వాళ్ళిష్టం. అయినా నిన్ను మీ ఆయన బాగా ప్రేమిస్తున్నాడు కదా, ఎంతో బాగా చూసుకుంటున్నాడు అంటున్నావు. ఆఫీసర్గా అతనికి నచ్చినట్టు అతన్నుండనివ్వు, నీకు నచ్చినట్టు నువ్వుండు. కానీ భార్యాభర్తలుగా ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్నప్పుడు కలిసుండడంలో తప్పేంటమ్మా? ఎలా అవుతుందమ్మా? మా ఆలోచన విధానాలే వేరైనప్పుడు కలిసుండటం ఎలా కుదురుతుంది? కలిసి ఏదైనా హోటల్కి వెళ్ళినా, సినిమాకి వెళ్ళినా ఆయన్ని చూసి ఎవరూ డబ్బు తీసుకోరు. అలా ఫ్రీగా తీసుకుంటే నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. ఫ్రీగా వచ్చింది ఏది ఒంటికి సహించదు. బయటకు వెళ్లాలంటే కార్ ఒకరిది, పెట్రోల్ ఇంకొకరిది. ఇలా అన్నీ ఫ్రీగా వస్తుంటే వాళ్లకు మళ్ళీ ఫేవర్ చేయాలి. ఆయనే కాదు, నేను కూడా ఫేవర్ చేయాల్సి వస్తుంది. ఏదైనా రైడ్కి వెళ్తే వాళ్ళు ఈయనకి పరిచయం ఉంటారు. వాళ్ళని వదిలేయమని నాకు చెప్తారు. అప్పుడు ఆయన కోసం వాళ్ళని వదిలేయమని చెప్తే నేను ఆ పని చెయ్యలేను. అటు వాళ్ళ ఫైర్ వీళ్ళని, ఈయన లాబీని తప్పించుకొని డ్యూటీ చెయ్యాలంటే ఎంత ప్లాన్ చెయ్యాలి? అది నాకు చాలా టార్చర్ అనిపించింది. కలిసి ఒకే ఇంట్లో ఉంటూ ఆయనేమో అవినీతికి పాల్పడుతుంటే నేను నిజాయితీగా ఉన్నానంటే ఎవరు నమ్ముతారమ్మా? అది నా క్యారెక్టర్కి సంబంధించిన ఇష్యూ. అందుకే వచ్చేశాను. అలాంటప్పుడు ఉద్యోగం వదిలేయాలి, లేకపోతే భర్తను వదిలేయాలి. ఎంతో కష్టపడి చదివి సంపాదించుకున్న ఉద్యోగాన్ని వదిలేయలేవు. ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తని వదిలేయలేవు. ఉద్యోగం మానేస్తే ఫినాన్షియల్గా సెక్యూరిటీ ఉండదు. రోజు రోజుకి భయం భయంగా రేపటి గురించి ఆలోచిస్తూ ఉండాలి. చిన్నప్పుడు బ్రతికిన బ్రతుకు మళ్ళీ బ్రతకాల్సొస్తుంది. చిన్న ఇల్లు, సగం నిండిన కడుపు, అన్నింటికీ సర్దుకుని పోవటం నా వల్ల కాదు. అందుకే ఎంతో కష్టపడి తెచ్చుకునే ఉద్యోగం వదల్లేకపోయాను. నిన్ను బాగా ప్రేమగా చూసుకుంటున్నాడని నువ్వే చెప్తున్నావు. అలాంటప్పుడు ఉద్యోగం అవసరమా? కానీ ఉద్యోగం వదల్లేను అంటున్నావు. మరెలాగే? ట్యాక్స్ ఎగరవేసేందుకు నష్టం వచ్చినట్టు చూపిస్తారు. రిజిస్ట్రేషన్ రికార్డ్స్లో అమ్మకం కొనుగోళ్ల ధరలన్నీ డమ్మీవే ఉంటాయి. సో గవర్నమెంట్ ఆదాయానికి గండి పడుతుంది కదా. అది నిజమే. మరి దీనిపై రిలేటెడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడూ ఎంక్వైరీ చేయలేదా? మేడం, ఇది 33వ లేఅవుట్ మేడం. అయినా ఇప్పటి వరకు ఏ ఒక్క డిపార్ట్మెంట్ కూడా మినిమం ఫార్మాలిటీగా కూడా చిన్న ఎంక్వైరీ నోటీస్ కూడా పంపించలేదు. ఎందుకు పంపిస్తారు? పంపించరు. తలా పాపం తలా పిడికెడు ఎవరి వాటాలు వాళ్ళకు అందుతుంటే అందరూ సైలెంట్గానే ఉంటారు. ఇది సిటీ కార్పొరేషన్, టౌన్ ప్లానింగ్, డిస్ట్రిక్ట్ హెడ్స్, స్టేట్, సెంట్రల్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైనా కావచ్చు. పొజిషన్, ఆపోజిషన్ ఏ పొలిటికల్ లీడర్ అయినా సరే వాళ్ళకి సైట్ కావాలి. అది నీలకంఠం దగ్గరుంది. సైట్ వాల్యూ ₹1,00,00,000 10 లక్షలే చూపించి గుట్టు చప్పుడు కాకుండా వాళ్ళ బినామీల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి గిఫ్టులుగా సైట్ ఇస్తుంటే ఇంకా వాళ్ళెందుకు నోరు మెదుపుతారు? పైగా వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ కింద వాళ్ళ పవర్స్ అన్ని యూజ్ చేసి నీలకంఠం చేసే ఇల్లీగల్ వర్క్స్ ను లీగల్ చేస్తుంటే ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్, 3 వెంచర్లు, 60 ప్లాట్స్ అంటూ కలకల్లాడక ఇంకేమవుతుంది? డబ్బు మీద డబ్బు, కరప్షన్ మీద కరప్షన్. అవును మేడం. ఎవరండి మీరు? ఏం కావాలి? ఎందుకు ఫొటోస్ తీస్తున్నారు? సైట్ తీసుకుందామని వచ్చాం. మా చెల్లెలు ఊరు నుంచి వచ్చింది.
ఇంట్లో వాళ్ళకి చూపించడానికి ఫొటోస్ తీసుకుంటున్నాం. అవును, ఇక్కడ సైట్ వాల్యూ ఎలా ఉంటుంది? సెక్యూరిటీ గార్డ్ని అడిగితే ఆయనకి ఎట్లా తెలుస్తుంది? నన్ను అడగాలి, నేను ఇక్కడ సూపర్వైజర్ని. అయినా ఫొటోస్ ఎందుకు తీస్తున్నారు? ఇదేమన్నా మీ తాత జాగిరా? హే, మంచిగా మాట్లాడు. అవు మా తాత జాగీరే, బోర్డు పెట్టిర్రు కదా ఓపెన్ లేఅవుట్స్ అని, అందుకే వచ్చి చూస్తున్నాం. చూడొద్దా మరి? పిలువు మీ ఓనర్ని. కస్టమర్లతో ఎట్లా మాట్లాడాలో కూడా తెలీదా నీకు? నీ వల్ల మీ సార్ దందా ఖరాబ్ అవుతుందని చెప్తా. రమ్మని మీ సార్ని. సారీ మేడం, మీరు ఎంతసేపు కావాలంటే అంతసేపు సైట్ చూసుకోరి. పొద్దంతా చూసుకునేందుకు అదేమన్నా తాజ్మహలా? చూసినాంలే, ఇక పోతున్నాం, పద. మేడం, కాసేపు హడలెత్తించారు మేడం. ఎక్కండి, వెళ్దామా మేడం? సార్, మన సైట్ దగ్గరికి స్కూటర్పై ఒక అబ్బాయి ఒక అమ్మాయి వచ్చారు సార్. ఫోటోలు తీశారు సార్. రిపోర్టర్ సార్? కాదు సార్, ఆ అమ్మాయి పక్క పల్లెటూరు అమ్మాయి సార్. వాళ్ళ అన్న ఇక్కడే ఉంటున్నాడంట. ఆయనతో సైట్ చూడడానికి వచ్చిందని చెప్పింది సార్. మరి ఫోటోలు ఎందుకు తీశారని అడగలేదా? ఊరికి వెళ్ళాక వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చూపించడానికని చెప్పారు సార్. ఊర్లో ఉండేవాళ్ళు ఇక్కడ ఫ్లాట్ ఎందుకు కొంటారు? పక్కా పల్లెటూరు అమ్మాయేనా? కరీంనగర్ యాసలో మాట్లాడింది సార్. పక్కా పల్లెటూరు అమ్మాయే సార్. ఇప్పుడు నేనే స్లాంగ్లో మాట్లాడుతున్నాను? లోకల్ సార్. కదా, మరి నేను లోకలా? ఎక్కడో కర్ణాటక బార్డరు. ఇలాంటి బిల్లి బిత్తిరి లాజిక్లు పట్టుకునే బదులు అక్కడికి వచ్చే వాళ్ళ డీటెయిల్స్ ఎంట్రీ చేసుకోవడానికి ఒక నోట్బుక్ పెన్ను పెట్టుకోవచ్చు కదా. ఇంతకే వాళ్ళు ఏ వెహికల్ మీద వచ్చారన్నావు? స్కూటీ పైన సార్. ఏ కలర్ స్కూటీ? వైట్ కలర్ సార్. వైట్. వాళ్ళకి ఎంత ఏజ్ ఉండొచ్చు? అమ్మాయికి 30, అబ్బాయికి 35 దాకా ఉండొచ్చు సార్. ఆహా, ఎవరై ఉంటారు జోజో? నాకు తట్టడం లేదయ్యా. నీకెప్పుడు తట్టిందిలే. ఇదిగో, ఆ సూపర్వైజర్కి ఒక పెన్ను పుస్తకం ఇచ్చి పంపించు. నువ్వేం సూపర్వైజర్ అయ్యా, బయలుదేరు. సరే సార్. అంటే అసిస్టెంట్ కమిషనరు ఎంక్వైరీ స్టార్ట్ చేసిందంటావా? ప్రభాకర్, హలో, నమస్తే సార్, చెప్పండి. ప్రభాకర్, ఎక్కడున్నావు? ఫామ్ హౌస్లో ఉన్నాను సార్, రమ్మంటారా? వద్దుగాని, నీకు మీ ఆఫీసులో పనిచేసే సత్యమిల్లు తెలుసా? తెలుసు సార్. అయితే ఓ పని చెయ్యి, సత్యం ఇంటికి వెళ్ళి సత్యం ఇంట్లో ఉన్నాడో లేదో తెలుసుకో. లేకపోతే ఎక్కడికి వెళ్ళింది, ఏం పని మీద వెళ్ళింది, ఎప్పుడు వెళ్ళింది, అన్ని వివరాలు డౌట్ రాకుండా కనుక్కుని నాకు చెప్పు. సార్, నేను ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు సార్. మందు పార్టీ ఉంటే వెళ్తావు, లేకపోతే మొహం కూడా చూడవు. సార్, సత్యంను అప్పుడప్పుడు డ్రాప్ చేసేవాడిని, కాకపోతే వాళ్ళ ఇంట్లోకి ఎప్పుడూ వెళ్ళలేదు. సడన్గా ఇప్పుడు వెళ్తే డౌట్ వస్తుందేమో అని. అయితే ఓ పని చెయ్యి, మీ ఆవిడ్ని కూడా వెంట పెట్టుకుని వెళ్ళవయ్యా. సత్యం భార్య కడుపుతో ఉంది కదా, మీ తోటలో కొన్ని పళ్ళు తీసుకుని అలా వెళ్ళి ఇచ్చి పలకరించి మనకు కావాల్సిన విషయం కనుక్కునిరా. ఒకవేళ సత్యం పసిగడితే తెలిసిపోతుంది కదా సార్. తెలిస్తే తెలిసిందయ్యా, పసిగట్టకపోయినా నిన్నేం పసిపిల్లోడు అనుకోరు. నీకిచ్చిన సత్యహరిచంద్రుడి బిరుదు ఎవ్వరూ తీసుకోరు గాని నీ గురించి అందరికీ తెలుసు. ఒకవేళ నీ మీద డౌట్ వచ్చినా వాళ్ళ ప్లాన్ మనకు తెలిసిపోతుందని వాళ్ళకు తెలుస్తుంది. తెలిసినా పర్లేదు, కానీ నాకో విషయం తెలియాలి. అసలు సత్యం ఈ మధ్యాహ్నం ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేశాడన్నది ప్రాపర్గా కనుక్కునిరా. సరే సార్, అలాగే చేస్తాను.
ఏమే టిఫిన్ అయిందా? నిన్న ఇప్పేసిన ఫ్యాంట్ ఎక్కడ పెట్టావు? అక్కడే ఉంది చూడండి. వర్స్ట్ అండ్ వర్స్ట్ ఫెలో. తెలివి ఉందా నీకు? బ్రాండెడ్ ఫ్యాంట్ మీద లోకల్ టవల్ వేస్తావా? కొంచెం అన్న బుద్ధి ఉందా నీకు? వర్స్ట్ ఫెలో, వర్స్ట్ ఫెలో. జాబ్ వచ్చిన కొత్తలో వర్స్ట్ కండిషన్లో పెళ్లి చేసుకున్నా. వర్స్ట్ ఫెలోని. పల్లెటూరు అమ్మాయి, చెప్పిన మాట వింటే చాలు అనుకున్నా. టైంకి అన్ని రకాల సేవలు అందిస్తుందిలే. ఆఫీస్కి టైంకి వెళ్దామంటే ఫ్యాంటు కలర్కు తగ్గ కాంబినేషన్ షర్ట్ ఇవ్వడం తెలీదు. వర్స్ట్ ఫెలో. దద్దిని తీసుకొచ్చి ఎగ్జిక్యూటివ్ లెవెల్ ఆఫీసర్కి వైఫ్ని చేస్తే ఇలాగే ఉంటుంది మరి. ఏది పర్ఫెక్ట్గా చేయడం రాదు. వర్స్ట్ ఫెలో. నీకేమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయమ్మా? ఏంటి? అదే నువ్వెవరినైనా ప్రేమించావా అని. ఇంకో 6 నెలల్లో నానమ్మనవుతాను. ఇప్పుడు నా ప్రేమ గురించెందుకు? మీ నాన్నగారు ఎలాగో చూడరు గాని నువ్వు వెళ్ళి చూడు. ఇక్కడే కూర్చున్నావు కదా నాన్న, వెళ్ళి తలుపు తీయచ్చు కదా. ధరణి ఉందా అండి? ఉంది, లోపలికి రండి. కూర్చోండి ఇంకా. అమ్మా, నీకోసం నీ చిన్ననాటి ఫ్రెండ్ వచ్చారు. ఎవరు? చక్రధర్. ఇప్పుడెందుకు వచ్చాడే తల్లి? మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఆపనే ఆపడు. త్వరగా టీ చేసివ్వు, వెళ్ళిపోతాడు. ఈసారి ఎండలు ఎక్కువగా ఉన్నాయి, అటెళ్ళి స్విచ్ చేసుకోండి. పర్లేదండి, ఈసారి వర్షాలు పడ్డాయి కదా, అందుకే ఈ వేడి. అయితే వర్షాలు ఎక్కువ పడ్డాయా? ఏమోనండి, నాకు తెలీదు. బయట నేను ఎక్కువ తిరగను కదా. బాగున్నారా? తిరుపతికి వెళ్ళాను, ఈ ప్రసాదం ఇచ్చి వెళ్దామని వచ్చాను. అబ్బో, తిరుపతిలో చాలా రష్గా ఉంది. ఉదయం సుప్రభాత సేవకి టికెట్ బుక్ చేసుకున్నాను, స్పెషల్ దర్శనం. టికెట్కు 12,000 పోతే పోయింది కానీ దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది. నేను నా కొడుకు స్వామివారిని తనివి తీరా చూసాం. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఏసీ కోచ్లో వెళ్ళాం. అక్కడ కూడా ఏసీ కాటేజీలో దిగాం. అంతా విఐపి ట్రీట్మెంటు. టీవీలో అయితే ఇంకా దగ్గరగా చూడొచ్చు. బ్రహ్మోత్సవాలు కదండి. మీ అబ్బాయికి జాబ్ వచ్చిందని విన్నాను, చాలా సంతోషం. 70,000 జీతం, పికప్ డ్రాప్ కూడా వాళ్ళదే. అందరూ ఎగతాళి చేసేవాళ్ళు డిగ్రీ కూడా చేయలేదని. ఇప్పుడు చూడు, ఏ ఇంజనీర్కి డాక్టర్కి తక్కువేం కాదు మావాడు. ఏమండి, ఇంజనీరు, డాక్టరు, లెక్చరరు అవ్వాలంటే బాగా చదవాలి, దానికి బాగా తెలివి ఉండాలి. డబ్బులుంటే మనమే ఓన్గా కారు కొనుక్కోవచ్చు. ఎవరో చేసే పికప్లు డ్రాపుల కోసం ఎదురు చూడాల్సిన అవసరమే ఉండదు. ఓ సారీ, మీ ఇంట్లో మీ అబ్బాయి ఇంజనీరు, కూతురు లెక్చరర్ కదా, మర్చిపోయాను. చంద్రకుమార్ ఎలా ఉన్నారు? ఇంట్లో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. స్పెషల్ పూజ అని చెప్పాను కదా, 3 టికెట్స్ ఇచ్చారు. నేను నా కొడుకు మాత్రమే వెళ్ళాం. ఇంకో టికెట్కి నిన్ను పిలుచుకొని వెళ్దామనుకున్నాను, కానీ నా కొడుకేమో కీర్తిని పిలుచుకొని వెళ్దామన్నాడు. కానీ ఇద్దరూ జాబ్ చేస్తున్నారు, బిజీగా ఉంటారని పిలవలేదు. నేను ఫ్రీగానే ఉన్నాను కదండి, పిలిస్తే వచ్చేవాడినిగా. తిరుపతి వెంకన్న మా ఇంటి ఇలవేల్పు. నా అలాగే కొద్దిగా స్థలం కావాలని అప్పు చేశాడు.
అన్నిసార్లు బిల్ కొడుతున్నావు? ఆదర్శ్ అన్న వచ్చాడు, నేను పిలుచుకురమ్మన్నాడు. ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా? సాయంత్రం నేనే వచ్చి కలుస్తానని చెప్పి వెళ్ళు వెళ్ళు. నువ్వు ఇప్పుడు వస్తే బాగుంటుంది, లేదంటే ఇంట్లోకి వచ్చి గొడవ చేస్తాడు. ఆ తర్వాత నీ ఇష్టం. పద పద బయటికి పద. ఇప్పుడు ఏం చేస్తున్నాడు మీ ఆయన? ఏమి చేయరు, అలానే ఉన్నారు. ఏం మనిషో ఏమో, కనీసం తన తిండికి తను సంపాదించుకోవాలి కదా. మీరెందుకొచ్చారు? వచ్చే ఆదివారం ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుకుంటున్నాం, పిలుద్దామని వచ్చాను. సరే వస్తాం. మీ అబ్బాయి ఎలా ఉన్నాడు? దేవుని దయ వల్ల ఇప్పుడు బాగున్నాడు, బుద్ధిగా ఉంటున్నాడు. కాలేజీ రోజుల్లో అంతగా అల్లరి చేసినవాడు ఇప్పుడు చాలా మారాడు. చూస్తుంటే వీడు వాడేనా అనిపిస్తుంది. మగపిల్లలంతే. కీర్తి, టీ అయిందా? అయిపోతుందమ్మా, 5 minutes. ఇంకో విషయం, నువ్వు కీర్తి మాత్రమే ఇంటికి రావాలి. అంటే మీ ఆయనతో పనేం లేదు. పూజకి మన పాత స్నేహితులందరూ వస్తున్నారు. ఎవరెతను అని అంటారు. నేను చెప్తే ఏం చేస్తారు అని అడుగుతారు. ఏమీ చేయకుండా ఖాళీగా ఉంటున్నారని చెప్పలేం కదా. అందుకని మీ ఇద్దరు మాత్రమే రండి. ఐఎమ్ సారీ, నేను రాలేను. నా భర్త గురించి పరిచయం చేయడం మీకు ఇబ్బంది, నాకు కాదు. కాబట్టి ఆయనకు విలువ ఇవ్వలేని చోటుకు నేను రాను. ఆయన వల్ల నేనెంతో కష్టపడుండొచ్చు, బాధపడుండొచ్చు. కానీ నాకు ఆయనంటే ద్వేషం లేదు. ట్రై టు అండర్స్టాండ్, హీఈస్ మై హస్బెండ్, ఫాదర్ ఆఫ్ మై చిల్డ్రన్. ఆ గౌరవం నాకుంది. నువ్వు ఇలా అంటే ఎలా? నువ్వు నాకు కాలేజీ నుంచి మంచి స్నేహితురాలివి. నువ్వు బాధపడితే నాకు బాధే కదా. అతను నిన్ను చాలా బాధ పెట్టాడు, ఇప్పటికీ అలాగే ఇబ్బంది పెడుతున్నాడు. అందుకే అతను చూస్తే నా కోపం. అందుకే అలా మాట్లాడాను. నన్ను ఇష్టపడేవారు నేనిష్టపడేవారిని కూడా ఇష్టపడాలి, గౌరవించాలి. లేదంటే నన్ను కూడా వదిలేయండి. మంచి ఉద్యోగంలో ఉండేవాడు, ఫ్రాడ్ చేసి జాబ్ పోగొట్టుకున్నాడు. పోలీస్ కేసు అయింది. ఇంటి పరువు వీధిన పడింది. సమాజంలో గౌరవం పోయింది. అతనికి మాత్రమేనా? అతన్ని పెళ్లి చేసుకున్న ఒకే ఒక కారణానికి నీకు కూడా. నిన్నీ పరిస్థితికి తెచ్చిన వాడిపైన నీకు ద్వేషం లేదు అంటున్నావా? ఏం చేయమంటారు? మనిషి అన్నాక ఆశ ఉంటుంది. అది ఈయనకి కొద్దిగా ఎక్కువ, దురాశ. అంత తెలివితేటలు లేవు, దొరికిపోయారు. చిక్కాడంటే మోసం చేసినట్లే కదా. మోసపోయింది నేను. ఆయనకి జాబ్ లేక ఆ భారం మోసింది నేను. వేరే వాళ్లకు ఏ మోసం జరగలేదు కదా. ఆయన గురించి వేరే వాళ్ళు చెడుగా మాట్లాడడం నాకు నచ్చదు. సరేలే, ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు? నీకు రాసిపెట్టుంది, నువ్వు పెళ్లి చేసుకున్నావు. డిగ్రీలో ఉన్నప్పుడే నేను నీకు ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను, కానీ భయపడి చెప్పలేదు. తర్వాత నీకు పెళ్ళైపోయింది. అయ్యింది, పోయింది. ఇప్పుడు దాని గురించి ఎందుకు? అప్పుడు నా మనసు దోచుకున్నావు. ప్లీజ్ ఆపేస్తారా? ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి కాదు, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి. కీర్తి, ఇంకెంతసేపు? 2 minutes అమ్మా. ఇంటికి గెస్ట్లు వచ్చారు, మనం తర్వాత మాట్లాడుకుందాం, ఓకేనా? పర్లేదు, మీ గెస్ట్లు వెళ్లేదాకా నేను వెయిట్ చేస్తూ ఉంటాను. అడగటంలో తప్పులేదు, మళ్ళీ వస్తానని చెప్తున్నానుగా, ప్లీజ్. ఏయ్ ఇట్రా. ఏంటి, మీ ఇంటి దాకా వచ్చానని రెచ్చిపోతున్నావా? నేను ఆఫీస్కి వచ్చి మాట్లాడతానన్నాను కదా, నా దగ్గర అంత డబ్బు లేదు. పైగా ఇంటికి గెస్ట్లు వచ్చారు, తర్వాత మాట్లాడుకుందాం ప్లీజ్. ఏయ్, మీ ఇంటి దాకా వచ్చామని రెచ్చిపోతున్నావా? నువ్వు డబ్బులు ఇచ్చేదాకా ఇక్కడి నుంచి కదలం. ఏంటి చొక్కా పట్టుకున్నావేంటి? చొక్కా పట్టుకున్నావేంటి? చొక్కా పట్టుకున్నావేంటే? మీ ఏరియాకు వచ్చానని నాటకాలు ఆడుతున్నావా? మాటలతో చెప్తే నీకు అర్థం కాదు, ఇలా చెప్పాలి.
ఒకేసారి ఇవ్వడం కుదరదు. 6 నెలలు టైం ఇస్తాను. చెక్స్ మీద సంతకం చేసి ఇవ్వు. వెళ్ళు. నీ భార్యకి నీ మీద విసుకొచ్చిందిరా, కానీ ఇంకా నీ కూతురికి నీ మీద ప్రేమ చావలేదు. బతికిపోయావురా. కరెక్ట్గా రాయ్, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. ఇది నా ఇల్లు, ఇక్కడ సిగరెట్ కాల్చకూడదు. కీర్తి, నువ్వివ్వకు. ఇది నాకు సంబంధించిన విషయం. నేనే ఇస్తాను. సంతకం చేసి నీ జీవితం నాశనం చేసుకోకు. ముందే ఈ చెక్ మీద సంతకం చేసుంటే ఇదంతా జరిగేదే కాదు కదా. నాన్నకేమైనా అయ్యుంటే మధ్యలో ఈ అంకుల్ ఒకడు. ఎన్నో ఆటుపోట్లు తిని గుండె రాయి అయిపోయింది. భరించి భరించి అలసిపోయాను. నాన్న, ఏమైంది చెవి దగ్గర? రక్తమా? కూర్చో. ఏం నాన్న చెవి దగ్గర రక్తం వస్తుంది. వంటింట్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంటుంది, వెళ్ళి తీసుకురా. ఏది చూడనివ్వండి. ఎంతసేపు కీర్తి, తొందరగా తీసుకురా. వస్తున్నాను. సో నీలకంఠానికి డౌట్ వచ్చిందంటావు? అవును మేడం. ఎన్నడూ లేనిది ప్రభాకర్ మా ఇంటికి వచ్చాడు. అతన్ని నీలకంఠమే పంపించుంటాడు. ఎలా తెలుసుంటుంది? ఏముంది మేడం, లేఅవుట్ దగ్గర మనల్ని చూసిన సూపర్వైజర్ చెప్పుంటాడు. మనం లేఅవుట్ చూడ్డానికి వెళ్ళాం, అంతవరకు నిజమే. కానీ ఇన్స్పెక్షన్ చేయడానికి వెళ్ళినట్టు మనం వెళ్ళలేదే. నేను అసిస్టెంట్ కమిషనర్నని, నువ్వు ట్యాక్స్ ఇన్స్పెక్టర్ అని చిన్న హింట్ కూడా ఇవ్వలేదే. ఏదో ఒక అమ్మాయి అబ్బాయి సైట్ చూడ్డానికి కామన్ పీపుల్లో వెళ్ళొచ్చా. అలా లేఅవుట్ చూడ్డానికి రోజుకు ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు. కానీ వచ్చింది మనమేనని ఆ నీలకంఠానికి ఎందుకు డౌట్ వచ్చింది? అతని నెట్వర్క్ అలాంటిది మేడం. నో, అది నెట్వర్క్ వల్ల అందిన సమాచారం కాదు. నీలకంఠంలో భయం స్టార్ట్ అయింది. మోసం చేసి సంపాదించుకున్న డబ్బులు, అక్రమంగా కూడబెట్టిన ఆస్తుల వల్ల కలిగిన భయం అది. వచ్చిన ఆదాయానికి తగ్గ పన్ను కట్టకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇలాంటి వాళ్ళు వాళ్ళ నీడపై కూడా నిఘా పెట్టుకుంటారు. ఇదే వాళ్లను చట్టానికి దొరికేలా చేస్తుంది. చాలా తెలివైన క్రిమినల్స్ కూడా పోలీసులకు చిక్కేది పోలీసుల చాకచక్యం వల్ల కాదు, వాళ్లకు కలిగే భయమే వాళ్లను పట్టిస్తుంది. ఇతడు అంతే. పోలీసును చూస్తే దొంగ భయపడ్డట్టు నీలకంఠంలో కూడా టెన్షన్ మొదలైంది. డ్యూటీలో సిన్సియర్ అండ్ ఆనెస్టీగా పోలీసును చూస్తే కాస్త ఎక్కువ భయపడతారు. నీలకంఠం కూడా అంతే. మనం సిన్సియర్గా డ్యూటీ చేస్తాం కాబట్టి ఆయన వెన్నులో వణుకు పుడుతుంది. కానీ అందరి క్రిమినల్స్లా నీలకంఠం కూడా తన భయం వల్ల దొరికిపోతాడు అనుకోలేం మేడం. నీలకంఠం థింకింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎవ్రీ మినిట్ అలర్ట్గా ఉండడమే కాదు, మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది మినిట్ టు మినిట్ కూడా అతనికి ఇన్ఫర్మేషన్ పాస్ అయిపోతుంది మేడం. ఇక అప్పుడు ఈ కేసు ముందుకు వెళ్ళడం చాలా కష్టమవుతుంది మేడం. ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయలేం. అంటే మేడం, మనం సెర్చ్ చేయాలి అంటే సడన్గా చేయాలి. మనం నీలకంఠం ప్రాపర్టీస్పై ఎప్పుడు ఎక్కడ ఎలా రైట్ చేస్తామో ఎవరికీ తెలియకూడదు. అప్పుడే అతని ఆస్తి వివరాలు, డబ్బు, నగలు అన్నీ మనకు రెడ్ హ్యాండెడ్గా దొరుకుతాయి. కానీ మనం ఎంత లాస్ట్ మినిట్లో ప్లాన్ చేసినా కూడా మన టీంలో నుంచే ఎవరో ఒకరు నీలకంఠానికి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు మేడం. సో
మనం వస్తామని ముందే తెలిస్తే మనకు కావాల్సిన డాక్యుమెంట్స్, డేటా ఇవన్నీ మన చేతికి దొరకకుండా జాగ్రత్త పడతాడు మేడం. అవును, ఖచ్చితంగా అన్నీ దాచేస్తాడు. కానీ అది అంత ఈజీగానా? ఇన్ని సంవత్సరాలుగా కూడబెట్టిన ఆస్తి, దాన్ని కూర్చుని డాక్యుమెంట్స్ చేసుకోవడానికి నీలకంఠానికి టైం పడుతుంది. నాకు తెలిసి గత 30 ఏళ్లుగా బాగా సంపాదిస్తున్నాడు. అలా వచ్చిన డబ్బు ఎలా వచ్చిందనేది అతను ఎప్పుడూ చూసుకొనుండడు. ఇప్పుడు వెతికి వెతికి చూసుకున్నా ప్రయోజనం ఉండదు. దేనికి ప్రాపర్గా డాక్యుమెంట్స్ ఇప్పటికిప్పుడు రెడీ చేయలేడు. డబ్బులకు డాక్యుమెంట్స్ ఏముంటాయి మేడం? ఒకవేళ ఉన్నా అవి మన చేతికి దొరకాలి కదా. తను చాలా తెలివైనవాడు మేడం. ఆదాయం వచ్చే బిజినెస్లు, లాభాల చిట్టాలు డాక్యుమెంట్స్లో ఎందుకు చేరుస్తాడు మేడం? అవును, అదే నిజమే. కానీ వచ్చిన డబ్బును ఏం చేస్తాడు? ఒకటి ఖర్చు పెట్టడం, లేదా ప్రాపర్టీస్పై ఇన్వెస్ట్ చేయడం. సో అతను రెండోది ఎక్కువ చేశాడు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడెక్కడ చేసింది కనుక్కుంటే చాలు. ఆటోమేటిక్గా తను వాటిని కొనేందుకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసిపోతే అతని ఇన్కమ్ ఎంత, అతని గవర్నమెంట్కి పే చేస్తున్న ట్యాక్స్ ఎంత అనేది మొత్తం మనకి తెలుస్తుంది. కరెక్ట్. కాబట్టి ఫస్ట్ నీలకంఠం ప్రాపర్టీస్ లిస్ట్ తయారు చేయండి. థియేటర్స్, షాపింగ్ కాంప్లెక్స్లు, 2 లాడ్జ్లు, ఇంకా ఏదో నర్సింగ్ హోమ్ కడుతున్నాడు కదా, దాని గురించి కూడా కనుక్కోండి. ఆ బిల్డింగ్ క్వాలిటీ ఎలా ఉంది, అన్ని డీటెయిల్స్ కనుక్కోండి. ఓకే మేడం. ఎంత ఖర్చయింది, అప్పు ఏమైనా తీసుకున్నాడా, తీసుకుంటే ఎవరి దగ్గర తీసుకున్నాడు, అన్నీ కనుక్కోండి. ఇలా అని ఎంక్వైరీ కోసం బిల్డింగ్ దగ్గరికి వెళ్తే తెలిసిపోతుంది మేడం. అందుకే మనం బిల్డింగ్ దగ్గరికి వెళ్ళం. వెళ్తే అక్కడ ఇటుక, ఇసుక తప్ప మనకేం దొరకవు. అందుకే ఆ వర్క్ చేసే ఆర్కిటెక్ట్, ఇంజనీర్ దగ్గరికి వెళ్దాం. అతని ఆఫీస్ ఎక్కడా? బిఎం రోడ్డు మేడం. వెరీ గుడ్. అక్కడుంటాయి నీలకంఠం ఆస్తుల డాక్యుమెంట్స్. అవి తీసుకురావాలంటే ఆఫీస్ సెర్చ్ చేయాలి. అప్పుడు నీలకంఠానికి అనుమానం వస్తుంది మేడం. అనుమానం రాకూడదు. ఒక నోట్స్ ప్రిపేర్ చేయండి. ఈ సిటీలో ఎంతమంది ఆర్కిటెక్ట్, ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళ ఆఫీసులు ఎక్కడెక్కడున్నాయి, వాళ్ళు ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, ఒక్కొక్కరు ఎంత ఆదాయం చూపిస్తున్నారు, ఎంత ఆదాయానికి ట్యాక్స్ పే చేస్తున్నారనే వేలు రైట్ చేస్తున్నాము అని పబ్లిసిటీ చేయండి. రైడ్ జరిగాక ఇదంతా రొటీన్ రైడే అని సింపుల్గా మీడియాకు చెప్పేస్తాం. ఓకే. సో బయట చూసే వాళ్ళకి ఇదంతా ఆర్కిటెక్ట్ వాళ్లపైన జరుగుతున్న రైడ్గా భావిస్తారు. కానీ మన ఫోకస్ అంతా నీలకంఠం కన్స్ట్రక్ట్ చేస్తున్న బిల్డింగులపైన, వాటిని కన్స్ట్రక్ట్ చేసినందుకు ఆర్కిటెక్ట్ కంపెనీలకు పేమెంట్ చేసిన మనీ ఎక్కడి నుంచొచ్చింది, అందులో బ్లాక్ మనీ ఉందా అనే డీటెయిల్స్ రాబట్టే డాక్యుమెంట్స్ కలెక్ట్ చేయటం పైనే ఉండాలి. ఈ వర్క్ ఎంత ఫాస్ట్గా కంప్లీట్ అయితే అంత ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి. 1 వీక్లో కంప్లీట్ అవుతుందా? ఎస్ మేడం. ఇక నేను వస్తాను. అంటే నాన్న సంగతి మీకు తెలిసిందే కదా పిన్ని. మీ నాన్న తీరుకు మా అమ్మ నా ఇంట్లో ఉండటానికి మధ్య సంబంధం ఏంటి? అమ్మమ్మ ఇంట్లో ఉంటే తన భయానికి నాన్న రాత్రి 10 లోపు ఇంట్లో ఉండేవారు. ఇప్పుడు అమ్మమ్మ లేరు, నాన్న రాత్రి 12 దాటినా ఇంటికి రావడం లేదు. ఇంకా ఖర్చు దుబారా చేస్తున్నారు. నాన్న కోసం ఎదురు చూసి చూసి నాకు అమ్మకి నిద్ర రావడం లేదు. దీనికి సొల్యూషన్ మా అమ్మ మీ ఇంట్లో ఉండటం కాదు, మీ అమ్మ ఆ బాధ్యత లేని మనిషిని వదిలేయటం. మీ నాన్న జాబ్ పోగొట్టుకున్నాక అప్పుడే చెప్పాను, అతన్ని పట్టుకుని వేలాడకు, బాధ్యత లేనివాడు, కనీసం పిల్ల భవిష్యత్తైనా బాగుండాలంటే నువ్వు అతన్ని వదిలేమని చెప్పాను. కానీ నేనెంత చెప్పినా మీ అమ్మ నా మాట వినలేదు. అమ్మకి భయం, భర్తలేని ఆడదంటే సొసైటీలో మర్యాద ఉండదని, ఎలా పడితే అలా మాట్లాడతారని. అందుకే అవన్నీ అనిపించుకోలేక నాన్నని ఇంకా భరిస్తూనే ఉంది.
భర్తను వదిలేసిన ఆడదంటే రేపు తన కూతురికి పెళ్ళి ఎక్కడ కష్టమవుతుందో అనే భయం కూడా అమ్మని వేధిస్తుంది పిన్ని. అయితే నువ్వు త్వరగా పెళ్లి చేసుకొని ఆ ఇంటి నుంచి తెగదెంపులు చేసుకో. నువ్వైనా బాగుపడతావు. మీ నాన్న అప్పులు చేసి రావటం, మీ అమ్మ అవి తీర్చటం, మీ నాన్న ఎగతాళి చేస్తుంటే మీ అమ్మ ఏడుస్తూ కూర్చోవటం, ఇంకా ఎన్నాళ్ళిలా? కాబట్టి తొందరగా పెళ్లి చేసుకో కీర్తి. అలా నేను వెళ్ళిపోతే అమ్మ ఒంటరిదైపోతుంది. నాన్నని భరించలేదు. బావుంది. నీకు పెళ్లి చేయాలని మీ అమ్మ మీ నాన్నని భరిస్తుంది. మీ అమ్మ ఒంటరిదవుతుందని నువ్వు పెళ్లి చేసుకోను అంటున్నావు. మీ ఇద్దరి త్యాగం చాలా గొప్పది. మీ నాన్న చెడిపోవడానికి మీరు కూడా కారణం. మీ నాన్నని బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు, అందుకే అతను అలా బిహేవ్ చేస్తున్నాడు. ఇంక అమ్మ కూడా వచ్చిందంటే డబ్బుల కోసం అక్కని ఇంకా టార్చర్ చేస్తాడు. అమ్మకి వయసైపోతుంది, తనకి రెస్ట్ కావాలి. తను అక్కడికొస్తే పని చేయకుండా ఉండదు. అలా అమ్మ ఇంకా పని చేయటం నాకు ఇష్టం లేదు. నేను అసిస్టెంట్ కమిషనర్గా చేతి నిండా సంపాదిస్తున్నాను. నా దగ్గరే ఉండనివ్వు, అమ్మని బాగా చూసుకుంటాను. పిన్ని, ఇన్ని రోజులు నువ్వు లేవు. అమ్మమ్మ మాతోనే ఉండేది, బాగా అలవాటైంది. మాకు హక్కు అనుకున్నాను, అందుకే అడిగాను. కానీ మీరు చెప్పే దాంట్లో కూడా నిజం ఉంది. మీకు కూడా అమ్మమ్మ అవసరం ఉంది. బాబాయ్తో గ్యాప్ లేకపోతే మీరు ఇక్కడికి వచ్చేవాళ్లే కాదు. అమ్మమ్మ మా దగ్గరే ఉండేది. అవునే, నాకు నా మొగుడికి గొడవ జరగకుండా ఉండాల్సిందే. అందుకు బదులు మీ నాన్నే మోసం చేసి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయి ఉంటే అప్పుడు ఇంకా బాగుండేది కదా. చాలా బాగుండేది, కానీ అలా జరగదు. నాన్న మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళడం అస్సలు జరగదు. అలాని నాన్నంటే నాకు ఇష్టం లేదని కాదు. నాన్నకి నేనంటే చాలా ఇష్టం, నాకు కూడా నాన్నంటే ఇష్టం. కానీ అమ్మని నాన్న కంటే ఎక్కువ ఇష్టపడతాను. తను ఇలా బాధపడుతూ ఉంటే చూడలేకపోతున్నాను. భర్త కదా అని అమ్మ నాన్నని భరిస్తూ ప్రతి నిమిషం నరకం అనుభవించడం నాకు ఇష్టం లేదు. నాన్నకు బుద్ధి రావాలంటే నన్ను ఒంటరిగా వదిలేయాలని అనుకుంటుంది, కానీ అలా చేయలేదు. ఆయన పాపాలకు ఆయన ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన రియలైజేషన్ లేకపోగా మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తూనే ఉన్నారు. బాధ్యత లేకుండా నవ్వుతూ హాయిగా బ్రతుకుతున్నారు. ఇంట్లో ఆయన్ని చూస్తుంటే నాన్ననే ఫీలింగే రావట్లేదు. ఒక అహంభావం ఉన్న మగాళ్ళలా కనిపిస్తుంది. అమ్మేమో నాన్నకు భయపడుతుంది, నేనున్నాననే ధైర్యం అంతే. బయటికి బాగున్నట్టు కనిపిస్తుంది, ఎందుకంటే ఎక్కడ నేను ధైర్యం కోల్పోతానేమో అని. పాపం అమ్మ లోపల నిప్పులు కుంపటి మోస్తూ నా కోసం బయటికి నిండు కుండలా కనిపిస్తుంది. అదంతా నా పెళ్లి కోసమే. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే తన బాధ్యత తీరిపోయిందని, అమ్మ మరుసటి రోజే తన ప్రాణాలు విడిచిపెట్టిపోతుందేమో అని భయం. అందుకే నేను అమ్మతోనే ఉండాలనుకుంటున్నాను. ఎన్ని రోజులో ఏమో. ఎంత భయం వేస్తుందో తెలుసా పిన్ని? నిద్ర లేవగానే అమ్మని చూస్తాను, కనిపించకపోతే చాలా భయం వేస్తుంది. నాన్న టార్చర్ భరించలేక మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిందా అనిపిస్తుంది. ఎక్కువసేపు పడుకున్న భయమే. తన జీవితంలో కష్టాలన్నీ తన గుండెలో దాచుకుని ఇక బయటపడలేనన్న దిగులతో ఏదో ఒక రోజు నిద్రలో నుంచి బయటకు రాకుండా అలానే ఉండిపోతుందేమో అని భయం. అందుకే అమ్మ నిద్ర లేచే వరకు అలా చూస్తూనే ఉంటాను. ఆలస్యం అయితే ఏదో ఒక కారణంతో నేనే పక్క నుండి నిద్ర లేపుతాను. అమ్మ లేచగానే నాకు తోచదు. ప్లీజ్ ఏడవకు, అమ్మతో నేను మాట్లాడతాను. సారీ పిన్ని. సారీ ఎందుకు? నేనేమైనా పరాయిదన్నా? నీకు పిన్నిని, నాకు మాత్రం ఎవరున్నారు చెప్పు?
ఏ నానా ఏమన్నా తాగుతావా? కాఫీ, టీ? పోనీ పాలు తాగరా, ఇప్పుడే వేడి చేస్తున్నాను. పరీక్షలున్నాయి, చదువుకోవాలి అన్నావు. ఎలా చదువుతున్నావురా? బాగా చదువుతున్నానమ్మా. అరే సన్నీ, నిన్నొకటి అడగనా? అడుగమ్మా. మీ తండ్రి కొడుకులు నాతో ఉండేది భోజనం చేసే టైంలో మాత్రమే. అప్పుడు కూడా మీకిష్టమైన వాటి గురించే మాట్లాడాలి. మీకు నచ్చని టాపిక్ తీస్తే తినకుండా వెళ్ళిపోతారు. మాట్లాడాలంటేనే భయంగా ఉంది. అలా అంటున్నావేంటమ్మా? నాకు రాత్రులు భయమేస్తే నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాను. అలాంటిది నా దగ్గర భయమేంటమ్మా? సరే అయితే మరేం చేయాలనుకుంటున్నావు? దేని గురించమ్మా? 10th లో 68% మాత్రమే వచ్చింది. ఇంటర్లో 90% వస్తేనే మంచి కాలేజ్లో ఇంజనీరింగ్ సీట్ వస్తుంది. పొద్దున్నే 10 గంటల వరకు పడుకుంటావు, రాత్రి 11 అయినా ఇంటికి రావు. డాడీ ఇంట్లో ఉన్నంత వరకు కిందికి రావాలనిపించదమ్మా. డాడీ ఒక్కరే తెలివైన వారని ఆయనకి చాలా ఈగో. పవర్, మనీ ఉన్నాయని చెప్పి ఎంత ఆరోగెంట్గా బిహేవ్ చేస్తున్నారమ్మా. నిన్ను నన్ను అంత చీప్గా చూడ్డం నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే డాడీని అవాయిడ్ చేస్తున్నాను. కానీ మీ డాడీ తెలివైనవాడన్నది నిజమే కదా. మీ డాడీ దగ్గర అధికారం, డబ్బు రెండూ ఉన్నాయి. అందుకని నిన్నంత చీప్గా చూడాలా? ఎప్పుడు చూడు కోపంగానే మాట్లాడతారు. అది ఆయనకు ప్రౌడ్ వల్లొచ్చిన కోపం కాదు, ప్రెస్టేషన్ వల్లొచ్చింది. చిన్నతనంలో చిన్న చిన్న ఆనందాలు కోల్పోయిన వాళ్ళు తిరిగి వాటిని సాధించుకున్నాక ఎంజాయ్ చేయలేరు. ఆ ప్రెస్టేషన్ అంతా మన మీద చూపుతున్నారంతే. అలా అని మీ డాడీ ముందు నుంచి ఇలా లేరు. డబ్బులు బాగా వస్తున్నప్పటి నుంచి, అందులోనూ లంచం తీసుకోవడం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇలా మారారు. అంతే కదమ్మా? గతంలో ఎప్పుడు డాడీ డబ్బు ముఖం చూడనట్టున్నారు. అదిప్పుడు లెక్కలేనంత వస్తున్నందుకు మనుషుల ముఖం చూడటం లేదు. నిన్ను నన్ను అసలు లెక్కే చేయట్లేదు. నాన్నొక లంచగోండి.